సో అలాగే చూసుకుంటే సూ బ్లాగ్స్ ఈరోజు అయితే మనం విజయవాడ వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు అయితే నైట్ ట్రైన్ ఉంది 11కి. సో మనం డైరెక్ట్ ట్రైన్లో వెళ్దాం. మేమైతే వచ్చేసినాం ఇప్పుడు విజయవాడ టూర్కి. నేను సీను బాయ్ చూస్తుగా అంతా రెడీ ఉన్నాము. మనం చూద్దాం, ఈసారి మెంబర్స్ అయితే తక్కువ ఉన్నారు. మళ్ళీ సో గాయ్స్ ఇప్పుడైతే మనం స్టేషన్ వచ్చేసినాం. నైట్ ఎవడు ఉండడా అండి, నైట్ కుప్ప ఉన్నారు కదరా, మాత్రం గుడారం ఉన్నారు. ఇది ఎక్కడ స్టోర్ రా బాబు. ఆయమ్మో చూస్తారు ఎంతమంది ఉన్నారు. ఓడిపోతుంది ఇక, ఇది మనం పెద్ద నైట్ అవుట్ అవుతుంది ఇక. చూద్దాం. జనరల్ పోతాం. సరే ఇంకా సరే సీట్ చూసి కూర్చున్నాం. సీట్ కూడా వస్తుంది ఇక, మనకు సీట్ దొరుకుతుందా లేదో ఇక రేపు మార్నింగ్ చెప్తా. ఇక ఎంతమంది ఉన్నారో, ఒక 30-50 మంది ఉన్నారు. ఇక ఇంకా వస్తారు. ఇక మనకైతే ఇది నార్మల్. సరే ఆఖరికి సీట్ దొరికింది. కాసి మన దాంట్లో అయితే ఒక హ్యాకర్ ఎంట్రీ ఇచ్చాడు వాట. చూస్తారు కదా హ్యాకర్, మధ్యలో ఉంటాడు హ్యాకర్. You are crazy, bro. మిస్టర్ హ్యాకర్ అయితే ప్రశాంతంగా నిద్రపోయాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వాడు ఆ మూలగోనోడు ఇంక పెద్ద హ్యాకర్, వాడు కబ్జా చేసిడు వచ్చి. చల్లగా విజయవాడ దిగినామయ్యా. ఇది పోతా చూడు చూడు. సో ఎన్నో కష్టాలు పడి మనం విజయవాడ అయితే చేరుకున్నాం. నైట్ అలా కూర్చొని బుక్ అయిపోయినాం ఇక. గురునానక్ కాలనీ, గురునానక్ కాలనీ పోవాలి. చూసారా గాయ, స్టేషన్ నుంచి అయితే గురునానక్ కాలనీ అయితే 150 అన్నాడు కదా. 150 రూపాయలు అంటారా నాన్న, ఎట్లా దోచుకుంటారు ఇష్ట. వాయమ్మో, ఒకడొక రేడి చెప్తుండు. ఒకడు 150, 200 తగ్గుతలేరు కొడుకులు ఎవరిడా. వాడు 100 రూపాయలు అంటాడేమో అనుకున్నా. నీ అమ్మ 200 అంట. దీనికి అయితే స్ట్రేట్ వెళ్ళాలి. స్ట్రేట్ వెళ్తే మనం బస్ స్టాప్ వస్తుంది. ఇక్కడ ఆటో అయితే చాలా డేంజర్ ఉంది. మళ్ళా చూసారా గాయ్స్, సిటీ బస్ స్టాండ్ అని చెప్పి ఇటు స్టేట్ పోతే వస్తే ఉన్నాం. సో ఇక్కడ ఆటో అయితే 100 రూపాయలు తగ్గుతలేదు. మళ్ళీ 7 కిలోమీటర్కి అది వేసుకుంటే వస్తుంది. అది వస్తుంది. చూస్తుగా ఇది అయితే వేరే లెవెల్, మనకు నెక్స్ట్ లెవెల్ మోడల్. ఎన్నో కష్టాలకి మనకి 5G బస్సు దొరికింది గాయ్స్. చూస్తుగా 5G అయితే మస్తు పెద్దగా ఉంది. అయితే మనది వెళ్ళిపోయింది అయ్యా. చూస్తురా గాయ్స్, 40 రూపాయలకి మేము 7 కిలోమీటర్ వచ్చినాము. ఆటోడు అయితే 200 అడిగిండు. గాయ్స్ ట్రిప్లేస్ ఇడ్లీకి అయితే వచ్చేసినాం. బ్లర్ అవుతుంది.
ఇది కూడా ఉంటాయి. ఎట్లా ఉంది నేను మంచిగా ఉందా? సో మన ఫోకస్ అవుతుంది అయ్యా ఏదో ఇవే ట్రిపులర్ ఇడ్లీ ఇక నార్మల్గా ఏదైతే చట్నీ వేసుకోవాలా మెల్ట్ అయిపోతుంది మొత్తం మంచి. మీరు 8/10 ఇవ్వచ్చు. మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ దర్శనం వచ్చేసి చూస్తారుగా గాయస్. ఇది వచ్చేసి అయితే మనం ప్రకాశం బ్యారేజ్. ఒకటే ట్రాఫిక్ కొట్టుకోపోతారు. సో గాయస్ ఆ కొండ వచ్చేసి అయితే మన కనకదుర్గమ్మ గుడి అన్నమాట. ఇటు వచ్చేసి ప్రకాశం బ్రిడ్జ్ చూస్తారుగా. ఆడైతే మన చెత్త గీదారం అని పడేసారు మన వాళ్ళు. సో ఇట్లా ఉంది దీని సిచ్యువేషన్. వాయమ్మో ఇది ఎక్కడికి? ఇది ఎడిపోతాం. ఇది భవానీ ఐలాండా? ఆయం ఇప్పుడైతే కలిసి మేము భవానీ ఐలాండ్ వెళ్ళిపోతున్నాం. బోటు మీద బోటు మీద ఇంకో బోటు. కాలు మొక్కినా తక్కువనే అంత అంటావా? కోసేపు ఇక్కడ వండుకుందాం, కూర్చుందాం కోసం. ఎంతైనా లేట్ మనకే బొక్క. ఇది ఏది కృష్ణా రివర్ కదా? కృష్ణా రివర్ కదా? బోధశ్రీ. ఇక్కడైతే కడక్నాథ్ కోడి ఉంది. ఇక ఈరోజు బిర్యానీకి ఇది సెట్ అంటారా మరి? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చూస్తారుగా ఎగ్దమ్ ఉన్నాయి. దీనమ్మా దీని భయం లేదురా బాబు. ఏమంటారు మళ్ళా సీను? మళ్ళీ ఇద్దామంటా ఈరోజు బిర్యానీ. ఓని అమ్మా ఇది ఎక్కడ రయ్యా? ఇది పులా లేకపోతే ఇంకేంద్ర నాకు బాబు? ఇది పులిలాగా లేదు. పులికి బరువు ఎక్కిందా లేకపోతే అది షుగర్ వచ్చింది? పెన్సిల్ ఏం తీసుకొని పోరగాలి అక్కడికి దారా ఇది ఆడుకోనికి వచ్చేవారు నువ్వు. మనమైతే భవానీ ఐలాండ్ ఇది. భవానీ ఐలాండ్ అయితే ఉయ్యాలు ఊస్తున్నాం. ఎందుకంటే ఇది ఫ్రీ కావచ్చు. నీళ్ళన్నీ పేడే దారా ఊతావచ్చు. చూసారుగా మన సీను బాయ్ అయితే 120 పెట్టిండు అంటే దాన్ని వసూలు చేస్తాడు. ఇప్పుడు నో ఎంట్రీ కాడ ఎంట్రీ కొడుతున్నాం. ఇది సేమ్ మన ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయిన సిచ్యుయేషన్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. ఆక్టోపస్ వ్యూ పాయింట్ కూడా అట్లానే చేసారు కానీ వెళ్ళాము. మళ్ళా ఆడైతే ఏం కావాలి, ఈడం రాడ్ పడుతుందో తెలియదు. మరేమో అలా దయాలగ్యాలు ఉన్నాయేమో అలా.
సిగ్గుండది పిచ్చుండది. కట్టెలు గిట్టలు ఉన్నాయి గైస్. మేమైతే ఇప్పుడు భవానీ ఐలాండ్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఏంద్రా కాకిలు అడుగుతున్నాయి, భయం అవుతుందిరా నాన్న. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఇప్పటికైతే రాదు చెట్లు తుప్పాలు తప్ప ఇంకేం కనబడదు. కనీసం పాము కనిపించినా సీరియస్ అయితే ఏదైనా పాము అయినా కనిపించాలంటే ఎగ్జైట్మెంట్ కానికి దారా విజయవాడ అడిగి చెప్పు. సో సీను ఏమైంది చెప్పు. ఆకులు చెట్లు సీను ఇక స్ట్రేట్ రోడ్ ఉందని చెప్పి ఆడ భయం అవుతుంది పోనీకి. ఇక చేత అవుతారా మాకు కూడా. ఏదో సంవత్సరం నుంచి వాడు వచ్చే రాలనుకుంటే ఇడికి. నువ్వు కట్టెలు గిట్టలు ఎరక మామ. హాన్స్ చెప్తే భవానీ ఐలాండ్ ఆన్ యావరేజ్ ఏదో ఒకటి ఇక 7 years to 10కి ఏదో కొన్ని ఉన్నాయి, కొన్ని పైసలు అయితే పెట్టాల్సిందే. దీనికంటే బెటర్ మనం గోవా అయినా థాయిలాండ్ కూడా పెట్టుకోవచ్చు. లోకల్లో చేత కానోడు పెట్టుకోవాలి పైసలు. ఇక సగం వదిలేసి ఉంటాడు మేడం. కమాన్ ఫాస్ట్గా. మనమైతే చేసి చేస్తున్నాం వీడి నుంచి. ఆ అన్నాళ్ళు అయితే గట్టి కొడుతురు ఇక అవ్వ. చూసారు కదా, ఇది భవానీ ఐలాండ్ ఇట్లా బిస్కెట్ అయిపోయింది. ఏడ పడితే ఆడ అన్ని బండ్లు ఉన్నాయి. లైన్లో అవుతారు అది సెట్. చేపలు పెడదామా? చేపలు వేయడం మనం దంద పెడదాం. ఏపీ టూరిజం. సో గాయ చూస్తారు కదా, లే గోదావరిలో అన్లిమిటెడ్ దారి 120 rupees. సో గాయ అది ఇడ్లీ చూస్తారుగా, మామూలుగా లేదు ఇది.